సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన డిక్లరేషన్ పై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలో యువత విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఆరోపించిన ఆయన ఫీజు రియంబర్స్మెంట్, విద్యా ఉపాధి రంగాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సులో బీఆర్ఎస్ నాయకులు పిల్లట్ల రఘుతో పాటు బీఆర్ఎస్ నాయకులు పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానికంగా కౌన్సిలర్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాలో అడుగుపెట్టిన దగ్గర నుండి వివిధ సోషల్ పాఠశాలలకు, కళాశాలలకు, జడ్పీ పాఠశాలకు విజిట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇక్కడికి విచ్చేసినప్పుడు కానీ అపూర్వమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హైదరాబాద్ వేదికగా సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారి చేత యూత్ డిక్లరేషన్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, ఎస్సీ ఎస్టీ బీసీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఈ రకంగా అనేక హామీలను యూత్ డిక్లరేషన్ లో పొందుపరిచి ప్రకటిస్తే కోటి ఆశలతోని కోటి మంది తెలంగాణ యువకులు ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ 2.5 ఏళ్లలో యూత్ డిక్లరేషన్ కాస్త యూజ్లెస్ డిక్లరేషన్ గా మారిపోయింది, ఉత్తుత్తి డిక్లరేషన్ గా మారిపోయింది. జాబ్ క్యాలెండర్ కాకెత్తుకపోయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది ఏ ఏడాదో ఇప్పటికి చెప్తలేరు. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయని మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. రాజీవ్ యువ వికాసం అన్నారు, అది వికసించక ముందుకే వాడిపోయింది. ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు 75% రిజర్వేషన్ అన్నారు, దాని జాడలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నీరు గార్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ అని ఎస్సీ ఎస్టీ బీసీల ఇండ్లు హైడ్రా పేరు మీద కూలగొడుతున్నారు తప్ప ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో యువకులకు ఒక నిరుత్సాహకరమైనటువంటి ఒక వాతావరణం నెలకొన్నటువంటి ఈ సందర్భంలో వాళ్లకు భరోసాను ఇవ్వడానికి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈరోజు లక్ష్మీ గార్డెన్ లో పెద్ద ఎత్తున యూత్ డిక్లరేషన్ పైన ఒక సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అటు ప్రైవేటు ఉపాధి కల్పన, ఉద్యోగాలు పరిస్థితి ఏందో చూస్తున్నాం, ఇటు ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ఏందో కూడా చూస్తా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత ఈరోజు పవర్ కట్లు ఉన్నాయి, విపరీతమైనటువంటి కరప్షన్ ఉంది, విపరీతమైనటువంటి వసూళ్లు, తర్వాత వాళ్ళని బెదిరించడం, వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఎల్ఎన్టీ సీఈఓను నేను జైలు పంపుతా అనడం, కమిషన్లు ఏ రకమైనటువంటి వాతావరణం వల్ల ఈరోజు ప్రైవేట్ పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు పోతున్నాయి, అమరావతి తరలిపోతున్నాయి. దానివల్ల రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది, కన్స్ట్రక్షన్ రంగం ఖతమైపోయింది. ఏ వ్యాపారం చూసినా ఈరోజు నష్టాల బాట పడుతున్నది. ప్రజలు ఉపాధిని కోల్పోతున్నారు, ప్రజల చేతుల్లో ఆదాయం తగ్గుతా ఉంది. ఇటు ప్రైవేట్ రంగం పరిస్థితి ఇట్లుంటే ప్రభుత్వ రంగంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేసింది కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే, ఆయన పరీక్షలు నిర్వహిస్తే, వారి ఫలితాలు వెల్లడిస్తే ఆ రోజు కోడ్ వల్ల ఒక 40,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఆ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అవి కూడా నేనే ఇచ్చిన అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా దురదృష్టకరం. ఇది ఇంకా మాట్లాడితే ఉద్యోగాల సంగతి ఏంటంటే నిరుద్యోగులు అటమీది కూలీలు అంటాడు. అరే, కూలీ కష్టపడితేనే మేస్త్రికి 10 వస్తుంది, కూలీ కష్టపడితేనే మేస్త్రికి పైసలు వస్తాయి. కూలీకి కట్టుడు తెలుసు, కూల్చుడు కూడా తెలుసు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ కూలీలే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను పీకి పందిరేస్తారని చెప్పి ఈసారి హెచ్చరించడానికే మేము ఈ నిరుద్యోగ సదస్సు, యూత్ డిక్లరేషన్ పైన సదస్సు పెట్టినాం. తప్పకుండా ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రావాలి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే రాబోయేటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాల్సిన ఈ సందర్భంగా యువకులకు, నిరుద్యోగులందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తారు. తప్పకుండా అద్భుతమైనటువంటి ఒక దృక్పథాన్ని మా నాయకులందరూ కూడా ప్రదర్శించారు. ఇక్కడ గతంలో గెలిచినటువంటి నాయకుడు వేరే పార్టీకి పోతే కూడా మా మండల అధ్యక్షులు కావచ్చు, మా సర్పంచ్ కావచ్చు, మా ఎంపీటీసీ కావచ్చు, మా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ పార్టీని పట్టుకొని ఉన్నారు. వాళ్ళే పట్టుగొమ్మలు ఉన్నారు, వాళ్ళే నడిపించారు.
రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా కేటీఆర్ గారు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళకు అనేక అవకాశాలు ఉంటాయి. ఎవరికి అవకాశం ఇచ్చినా మేము అందరం కలిసి పనిచేస్తాం. మేమందరం కూడా ఒక కుటుంబంగా పనిచేస్తాం. మా కోసం కాదు, తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ బడుగు బలహీన వర్గాల కోసం, గిరిజన ఆదివాసీ దళిత బిడ్డల కోసం పనిచేస్తాం, యువకుల కోసం పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఫీజు రీంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్ రాక బాధపడుతున్నటువంటి విద్యార్థుల కోసం కష్టపడతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగరేయడానికి మేమందరం కూడా ఒక కుటుంబంగా కష్టపడతాం అని చెప్పి సందర్భంగా మనకి లేదు. నీకు అవకాశం నీ పార్టీలో అవకాశం ఇస్తే నీ పార్టీలో పనిచేస్తా. ఏదైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేనైనా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా కూడా కష్టపడి పనిచేస్తారు.